నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. 2020 వరల్డ్ కప్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది. గ్రూప్ దశలో అతిపెద్ద టీం అయిన ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది. అలాగే ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా ఇండియా సూపర్ 8కి చేరుకుంది. ఈ నేపథ్యంలో మనం 3 మ్యాచ్లు ఆడబోతున్నాం సూపర్ 8లో. ఆల్మోస్ట్ ఇవి నాకౌట్ మ్యాచ్లానే ఆడాలి. మరి మన టీం స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అనేది ఈరోజు మనతో పాటు స్టూడియోలో క్రికెట్ కామెంటేటర్ అలాగే క్రికెట్ ఎక్స్పర్ట్ అనలిస్ట్ ఎస్కేబీ షార్ట్స్ ద్వారా ఫేమ్ అయిన సందీప్ మనతో ఉన్నాడు. సందీప్ని పలకరిద్దాం. సో మ్యాచ్ స్ట్రాటజీ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. సో ఎలా ఉన్నావు? సూపర్ మినిట్ సూట్ బూట్ అదరబెట్టేస్తున్నారు మీరు. సో బాగుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది అభిషేక్ శర్మ వరుస డక్అవుట్లు, ఒక్క రన్ కొట్టండి రా బాబు అని చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అసలు ఏంటి అభిషేక్ శర్మను ఆడిస్తారా ఆడించరు? ఆడిస్తారు సార్. అభిషేక్ శర్మను ఆడించకుండా ఉండడం అనేది జరిగింది అంటే అతనికి ఏదో ఇంజరీ ఉంటే తప్ప ఐ డోంట్ సీ హిమ్ గెటింగ్ డ్రాప్డ్. ఎందుకంటే అభిషేక్ శర్మని టీంలోకి ఎందుకు తెచ్చుకున్నారు? అతను ఆ పేస్తో బాగా ఆడాడంటే కనుక, అతను ఒక మంచి నాక్ ఆడాడంటే అత్యద్భుతమైన నాక్ అక్కర్లా, ఒక మంచి నాక్ చాలు. మంచి నాక్ ఆడాడంటే కనుక టీమిండియాకి మ్యాచ్ గెలిచేస్తుంది. సో అలాంటిది ఆ రివార్డ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాం మనం లాస్ట్ 1.5 yearsలో. ఏషియా కప్ కానివ్వండి, ఇతరత్ర సిరీస్లు కానివ్వండి, అన్నింటిలో కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఇక్కడ రన్స్ రావట్లేదు అండ్ దానివల్ల మనం ఎక్కువగా కన్సర్న్ అవుతాం. ఓకే ఫైన్, ఆ కన్సర్న్లో కూడా దానికి ఎటువంటి రియాక్షన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ రియాక్షన్, ఎందుకంటే అతని దగ్గర నుంచి రన్స్ రావట్లేదు కాబట్టి. బట్ ఒక్కసారిగా అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయంటే కనుక ఈ వేళ్ళు ఏవైతే అభిషేక్ శర్మ వైపు చూపిస్తున్నారో అవి మన వైపు ఇలా మార్చుకొని ఇలా పెట్టి ఇలా చప్పట్లు కొడతారు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ అభిషేక్ శర్మకి కూడా అపోనెంట్స్ తీసుకొచ్చే టాక్టిక్ ఏంటి అంటే ఒక స్పిన్నర్ని తీసుకొని రావడం, వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి బాల్ లోపలికి తీసుకొని రావడం, సో దట్ అతను రూమ్ క్రియేట్ చేసుకుని ఆడకుండా, అతనికి రూమ్ ఇవ్వకుండా కొంచెం టక్ చేయడం. సో అభిషేక్ శర్మ ఆలోచించాల్సింది ఏంటి అంటే అతనికి ఉన్న ప్రెషర్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ టెక్నిక్తో ప్రాబ్లమ్ లేదు. వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. ప్రాబ్లం రెప్యుటేషన్ వల్ల వచ్చే ప్రెషర్ వల్ల వస్తుంది. నాకే 2-3 డాట్ బాల్ వేస్తారా, మనం 6లు కొట్టేవాళ్ళం మనం కదా అసలు అని చెప్పేసి ఆ ఒక రెప్యుటేషన్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడల్లా కూడా బ్యాటర్స్ ఇబ్బంది క్రియేట్ అవుతుంది. అందుకే మెల్లగా ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు, బ్యాటింగ్ డెప్త్ బాగానే ఉంది. ఒక 5-6 డాట్ బాల్ ఆడినా కూడా అభిషేక్ శర్మ కవర్ చేయగలడు. ఆల్ హీ నీడ్స్ టు డూ ఇస్ ఇట్లా కొట్టి సింగిల్ తీసుకోవాలా, లేదా ఫస్ట్ ఓవర్ మేడింగ్ చేసుకున్నా ఉండాలి. మొన్నేమో హర్షదీప్ సింగ్ జెర్సీ వేసుకుని ఆడాడు, తర్వాత అది కాదని సిరాజ్ జెర్సీ వేసుకున్నాడు. అవి ఏం అక్కర్లా, జస్ట్ ట్రై అండ్ గెట్ వన్ సింగిల్ వచ్చింది అంటే కనుక, ఒక్క రన్ వచ్చింది అంటే చాలు అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి వస్తే పరుగులు. ఆ ఒక్క రన్ కొట్టండి బాబు అని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. సో ఇంకొక క్వశ్చన్ ఉంది ఏంటంటే, తిలక్ వర్మ ప్లేస్లో సంజు శాంసన్ ఏమైనా తీసుకుంటారా? అంటే ముగ్గురు టాప్ అంతా కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, ఇది ఏమైనా చేంజ్ ఓవర్ కింద? సౌత్ ఆఫ్రికా మీద మంచి రికార్డు ఉంది కాబట్టి. తిలక్కి మంచి రికార్డు ఉంది సౌత్ ఆఫ్రికా మీద, శాంసన్కి మంచి రికార్డు ఉంది సౌత్ ఆఫ్రికా మీద. పాయింట్ ఏంటంటే అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయేసరికి ఇక్కడ ఏమైనా బ్రేక్ చేయాలనేది 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తిలక్ వర్మ స్ట్రైక్ రేట్. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, బ్రేక్ చేయాలా అనేది ఐ డోంట్ థింక్ మనం అంతగా దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే తిలక్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్. ఒకవేళ కనుక బాల్ స్టాప్ అండ్ గోగా వచ్చినా, లేదా ఇనిషియల్గా వికెట్ పడ్డా కొంత ఉండగలడు అతను. ఒక 10 ఓవర్లు అతను నుండి నార్మల్గా ఆడగలిగాడు, నార్మల్ స్ట్రైక్ రేట్తో ఆడగలిగినా కూడా టీమిండియాకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే కనుక, ఇప్పుడు స్ట్రైక్ రేట్ దగ్గరకు వస్తుంది అంటే 2-3 థింగ్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పిచ్చుల మీద మనం ఆడాం. ఇప్పుడు శ్రీలంక మ్యాచ్లో అతను మన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఏదైతే శ్రీలంకలో జరిగిందో ఆ మ్యాచ్లో అతను స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదంటే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఆడిన ఆట తీరు ఏదైతే ఉందో అది తీసేయండి మ్యాచ్ నుంచి, అటు ప్లేయర్లు కానీ ఇటు ప్లేయర్లు కానీ అసలు స్ట్రైక్ రేటే లేదు. సో ఆ మ్యాచ్ని మనం చూపించి తిలక్కి స్ట్రైక్ రేట్ లేదని చెప్పడానికి లేదు. తర్వాత మన జరిగిన నెదర్లాండ్స్ మ్యాచ్లో కూడా మాట్లాడితే స్ట్రైక్ రేట్ గురించి అంత పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ అది కూడా కొంచెం ట్రికీ పిచ్చే, కొంచెం స్లోగా ఉండే బ్లాక్ సాయిల్ వికెట్. పాయింట్ ఎక్కడ వస్తుందంటే తిలక్ వర్మ ఇస్ ట్రైయింగ్ టు హిట్ టూ హార్డ్ అనేది నా ఒపీనియన్. గట్టి కొడదాం అనుకుంటున్నాడు, దానివల్ల టైమింగ్ సరిగ్గా అవ్వట్లేదు అనేది నా ఒపీనియన్. ఒకవేళ తనదైన స్టైల్లో ఇప్పుడు పాకిస్తాన్కి అగేన్స్ట్ కూడా ఎక్స్ట్రా కవర్ మీద ఒక 6 కొట్టాడు, తర్వాత స్వీప్ కొట్టాడు. తనదైన స్టైల్లో ఆడుతూ ఉంటే కనుక ఐ థింక్ ఈజ్ అ మచ్ బెటర్ ప్లేయర్. అండ్ అతని స్టైల్లో అతను ఆడితే కనుక రన్స్ బాగా వస్తాయి. అండ్ నాకు తెలిసినంత వరకు ఒకవేళ తిలక్ని డ్రాప్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అది చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ ఉంటుంది. నేను చెయ్యట్లేదు చేయకూడదు అనట్లేదు, కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే కనుక యాక్చువల్లీ మంచి టీం వెళ్తుంది, దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు అనేది నా ఒపీనియన్. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी. ले लो. ठीक है ले लेते हैं. किसी और में कोई आपत्ति? बहुत बढ़िया. सर ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का.
गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। ఇంకొకటి ఏంటంటే మొన్న నెదర్లాండ్స్ మ్యాచ్లో చూసుకుంటే బౌలింగ్ చాలా వర్రీగా ఉంది మంది. నాకు అనిపించింది చెప్తున్నా. ఎందుకంటే కొద్దిగా ఎక్కడో మనం తడబడ్డామా అంటే వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్ తీగిపోవడం, ఎక్కువ రన్స్ ఇవ్వడం, లాస్ట్లో కొంచెం మనం ఏమైనా ప్రాక్టీస్ చేసామా వాళ్ళతో అన్నట్టు నాకు అనిపించింది. సో దానికి ఏమన్నా మనం స్ట్రాంగ్ అవ్వాలా? ఐదో ఓవర్ నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారు మొన్న మ్యాచ్కి. బేసిక్లీ నెదర్లాండ్స్ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్స్ చూడండి. మీరు తిలక్ వర్మకు బౌలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాకిస్తాన్ మ్యాచ్లో, ఆ తర్వాత మొన్న మ్యాచ్లో కూడా కొంచెం ప్రయత్నాలు చేయడం, అండ్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కావాలని చెప్పి ఓన్లీ స్లో బౌన్సర్స్, ప్రెడిక్టబుల్గా స్లో బౌన్సర్స్ వేస్తూ ఉండడం, శివం దుబే చేత ఓన్లీ వైడ్ ఆర్కర్సే బౌలింగ్ చేస్తూ ఉండడం. సో ఒక ప్రాక్టీస్ పందాలోకి వెళ్ళారు. ఎప్పుడైతే మీకు ఫస్ట్ 4 ఓవర్లు టైట్గా పడ్డాయి, హర్షదీప్ దగ్గర నుంచి బుమ్రా దగ్గర నుంచి వికెట్లు ఇవ్వలేదు వాళ్ళు వికెట్లు ఇవ్వకుండా టైట్గా ఆడారు వాళ్ళు కూడా, కాదనట్లేదు. బట్ వరుణ్ వచ్చి ఎప్పుడైతే 2 వికెట్లు తీసాడు మ్యాచ్ అయిపోయింది అక్కడే. దేర్ వాజ్ నో వే దట్ వాళ్ళు 190 చేసేంత సినిమా లేవు వాళ్ళకి నెదర్లాండ్స్కి. అందుకే ఎప్పుడెప్పుడైతే వికెట్ కావాలి కొంచెం పార్ట్నర్షిప్ బాగుందన్నప్పుడు వరుణ్ తీసుకొచ్చారు, వరుణ్ వికెట్ తీసాడు, మ్యాచ్ అవ్వకొట్టాడు. సో ఆ తర్వాత డెఫినెట్లీ దెర్ వాజ్ అంత స్కోప్ ఉంది ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఎందుకంటే మీకు సూపర్ 8లో మీకు దుబే బౌలింగ్ చేయాల్సిన అవసరం కనిపించవచ్చు, వెయ్యాలి కూడా. తిలక్ వర్మ లాంటి వాళ్ళు ఏమైనా బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో, గ్యాంబుల్ తీసుకుంటారేమో తెలియదు. సో వీటన్నిటిని టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్నిసార్లు పర్టికులర్ స్కిల్స్ మీద ఇంకొంచెం బెటర్మెంట్ రావాలని చెప్పేసి కూడా బౌలర్స్ ఆలోచించాలి. లేదా హార్దిక్ పాండ్యా వికెట్ల మీద వేయకుండా ప్రతి బాల్ స్లో బౌన్సర్ వేయడు, ప్రతి బాల్ స్లో బాల్ వేయడు. శివం దుబే కూడా వైడ్ ఆర్కర్లు కావాలని చెప్పి అతని చేత వేయించారు, ఈ ప్రాక్టీస్ తెచ్చుకో అని చెప్పారు. సో నాకు తెలిసినంత వరకు నెదర్లాండ్స్తో మార్జిన్ 17 రన్స్ వాళ్ళు అంత దగ్గరగా వచ్చారన్న విషయం పక్కన పెట్టేస్తే కనుక ఇండియా ట్రై టు డూ అ లాట్ మోర్ థింగ్స్. కొంచెం వాళ్ళ ప్రాక్టీస్లో పెట్టుకునే ప్రయత్నాలు చేశారు. అంతగా మనం నెదర్లాండ్స్ మ్యాచ్లో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా చూసుకున్నా మీకు తిలక్ కొంతవరకు ఆడాడు, సూర్య కొంతవరకు ఆడాడు, బట్ దుబే ప్లేడ్ వెల్, హార్దిక్ ప్లేడ్ వెల్. ప్రతి మ్యాచ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో ఒక ఆపద్ బాంధవుల్లాగా వచ్చి ఆడుతూ ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో మిగతాదంతా కూడా చిన్న ఏరియాస్ నుంచి కూడా చక్కబెట్టుకుంటే ఐ థింక్ వీఆర్ ఇన్ ఫర్ ఇట్. అదే జరిగింది నెదర్లాండ్స్ మ్యాచ్లో. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద మనం మ్యాచ్ ఆడిపోతున్నాం, ఫస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో. సో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాస్ ఓడిపోతాడని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. ఎందుకంటే మన మ్యాచ్లో టాస్ గెలిచాడు. 2 మ్యాచ్లు సూర్యకుమార్ యాదవ్ టాస్, అది కూడా వరల్డ్ కప్లో గెలవడం అంటే నాకు పెద్ద జోకు, తర్వాత పెద్ద అసలు తట్టుకోలేని విషయం అయిపోతుంది. వాళ్ళు టాస్ గెలిచారంటే దే మైట్ చూస్ టు ఫీల్డ్ ఫస్ట్. ఎందుకంటే డ్యూ పడింది మొన్న మ్యాచ్లో, నెదర్లాండ్స్ మ్యాచ్లో కూడా డ్యూ పడింది. సో వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దానికి మన వాళ్ళు ఈ లీగ్ దశ అంతా కూడా అదే ప్రాక్టీస్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, టార్గెట్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయడం చేశారు. నా ఫీలింగ్ ఏంటి అంటే ఇఫ్ అట్ ఆల్ వీఆర్ ప్లేయింగ్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా, స్కోర్ ఆఫ్ 200+ ఈజ్ మస్ట్. అది ఎటువంటి ట్రాక్ అయినా, అది స్లో ట్రాక్ అవ్వచ్చు, ఏ ట్రాక్ అన్నా అవ్వచ్చు. మరీ అంత స్లో ట్రాక్లు అయితే ఇవ్వరు, బెటర్ ట్రాక్స్ వేస్తారు. ఒక 200 స్కోర్ అనేది సౌత్ ఆఫ్రికాకి అగైన్స్గా పెట్టగలిగామంటే కనుక మన దగ్గర చాలా అద్భుతమైన బౌలింగ్ ఉంది వాళ్ళని ఆపడానికి. ఆ డ్యూ పడినా కూడా దానికి ఒక అదనంగా ఒక 20 రన్స్ ఫ్యాక్టర్ అందుకే పెట్టుకుంటున్నాం సౌత్ ఆఫ్రికా మీద. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, ఇఫ్ యూ బ్యాటింగ్ సెకండ్, వాళ్ళని స్పిన్తో ఎంత కట్టడి చేయాలంటే అంత కట్టడి చేయాలి. నా దృష్టిలో సౌత్ ఆఫ్రికా నుంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ మనం మాట్లాడుకుంటే కనుక అందరూ స్ట్రాంగ్ ప్లేయర్సే కాదనట్లేదు, బట్ మార్క్రమ్, డికాక్ వాళ్ళు ఇచ్చే స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్ట్ అవుతుంది. మార్క్రమ్ యాక్చువల్గా గోయింగ్ బ్యాంగ్. సో మార్క్రమ్ని తొందరగా అవుట్ చేసి డికాక్ రికెల్టన్ పార్ట్నర్షిప్ కూడా రాకుండా తొందరగా 2 వికెట్లు తీసామంటే వాళ్ళు కొంచెం స్లో అవుతారు. తర్వాత మెల్లగా వాళ్ళు ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకునే ప్రక్రియలో పడతారు. అక్కడ వరుణ్ లాంటి వాళ్ళు వచ్చి వికెట్లు తీస్తే బెటర్గా ఉంటుంది. హర్షదీప్ సింగ్ నా దృష్టిలో ఇస్ కీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాకి కన్సర్న్స్ ఏంటి అంటే అభిషేక్ శర్మ 0 కొడుతున్నాడు, అదొక కన్సర్న్. తిలక్ వర్మ సరే స్ట్రైక్ రేట్ ఉందంటే అదొక కన్సర్న్. బట్ మేజర్ కన్సర్న్ ఏంటి అంటే కనుక హర్షదీప్ సింగ్ హ్యాండ్ నుంచి అతనైన స్టైల్లో ఆ బాల్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. అతను వికెట్ తీసాడా సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్ అయిపోతుంది. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసిన ప్రతిసారి ఇండియా మ్యాచ్ గెలిచింది, ప్రతిసారి. సో ఈసారి కనుక డికాక్నో మార్క్రమ్నో ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తే హమ్ తడిగుడ్డ డాల్కే ఆరామ్సే మ్యాచ్ అఫ్ కోర్స్. అయితే బ్యాటింగ్ వర్రీస్ ఆ పక్కన పెడితే బౌలింగ్ అనేది, సో మన అటాక్ ఎలా ఉండాలి? సౌత్ ఆఫ్రికా అటు నుంచి 4 లీగులన్నీ గెలిచి వచ్చింది, మనం లీగులన్నీ గెలిచి వెళ్ళాం. సో టఫ్ ఫైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు బౌలింగ్ స్ట్రాటజీ చెప్పు, సో బ్యాటింగ్ స్ట్రాటజీ కూడా ఎలా ఉండాలి? ఉన్నట్టు ఆడుకోవడమే సార్, హ్యాపీగా ఆడుకోవడం. ఎందుకంటే అంటే వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ ఏంటి? ఎంగిడి, వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ ఇస్ లుంగి ఎంగిడి. అతను స్లో బాల్ వేస్తాడు. ఆ స్లో బాల్ అహ్మదాబాద్ వికెట్ల మీద కొంచెం కొట్టడం కష్టం. ఆ విషయం ఇండియాకు కూడా తెలుసు, అక్కడ ఆడిన వాళ్ళందరికీ తెలుసు, హార్దిక్ పాండ్యాకి కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆ స్లో బాల్ అతను ఫస్ట్ 2 ఓవర్లోనే వేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ డెత్ బౌలింగ్ వచ్చినప్పుడు వేస్తాడు.
ఆ ఫస్ట్ ఓవర్లో వేసేటప్పుడు వికెట్లు ఇచ్చామా మనం కొంచెం డిఫెన్సివ్లోకి పడతాం. ఎంగిడి స్పెల్ అయిపోయింది. ఎందుకంటే రబాడా కూడా పూర్తి స్థాయి ఫామ్లో లేడు. బట్ మనం రైట్ ఆఫ్ చేయలేము, రబాడా ఆడలేడు, రబాడా ఏం ఆడతారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రబాడా ఫామ్లో ఉన్నట్టు మళ్ళీ అతను తట్టుకోవడం కూడా కష్టం. బట్ ఎంగిడి ఈజ్ దేర్ ప్రైమ్ బౌలర్, యాన్సన్ ఈజ్ దేర్ ప్రైమ్ బౌలర్. బట్ యాన్సన్ ఏంటంటే ఎక్కడో ఒక ఓవర్లో దొరుకుతాడు. ఎంగిడి ఇప్పటిదాకా ఏ ఓవర్లో దొరకట్లా. సో ఆ ఒక్క చిన్న ఎలిమెంట్ అనేది మనం చూసుకుంటే ఎంగిడిని సరిగ్గా ఆడేస్తే కనుక మిగతా బౌలింగ్ అంతా కూడా కొంచెం సులభం అవుతుంది. వాళ్ళు కూడా నాకు తెలిసినంతవరకు ఒక ఎక్స్ట్రా ఆల్రౌండర్ బ్యాటర్తోనే వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీకు కార్బిన్ బాష్ని ఆడించవచ్చు వాళ్ళు, మార్కో యాన్సన్ని ఆడించవచ్చు వాళ్ళు. సో వాళ్ళిద్దరితో వెళ్ళే అవకాశం ఉంది. జార్జ్ లిండే ఆడతాడా లేదంటే కనుక కేశవ్ మహారాజ్తో వెళ్తారా ఇస్ అ కాల్ దట్ దే నీడ్ టు టేక్. ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ కావాలి అంటే కనుక మహారాజ్ పక్కకి వెళ్ళి జార్జ్ లిండే లోపలికి రావచ్చు. సో అతను వచ్చాడంటే కనుక యువర్ బ్యాటింగ్ 7, 8, 9, ఆ తర్వాత రబాడా, దెన్ ఎంగిడి. సో ఈ రూపంలో వాళ్ళ బ్యాటింగ్ సెటప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఎంగిడి వాళ్ళకి మంచి స్టార్ట్ ఇచ్చారంటే కనుక మిగతా వాళ్ళందరూ మీదకు దూకేస్తారు. జస్ట్ హోల్డ్ ఎంగిడి, తర్వాత మిగతా వాళ్ళందరూ ఎక్కడో అక్కడ ఏదో ఒక ఓవర్లో దొరుకుతారు, వాళ్ళని ఆడుకోవచ్చు. సో ఎవరు బాగా కీ ప్లేయర్ అవుతారు మన బ్యాటింగ్లో? ఇప్పుడు ఒకళ్ళే అని చెప్పడం చాలా కష్టం సార్. ఎందుకంటే జనరల్గా ఎవరు బాగా కీ ప్లేయర్ అవుతారనే క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఎవడు మంచి ఫామ్లో ఉన్నాడు అనుకుంటుంది, ఇషాన్ కిషన్. బట్ పాయింట్ ఏంటంటే ఇండియాకి ప్రతి మ్యాచ్లో ఒక బ్యాటింగ్ హీరో దొరికాడు. మొదటి మ్యాచ్లో సూర్య, రెండో మ్యాచ్లో ఇషాను ఆడాడు, తర్వాత మన హార్దిక్, దూబే వాళ్ళు ఆడారు. మూడో మ్యాచ్లో ఇషాన్ అత్యద్భుతంగా ఆడాడు, మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. నాలుగో మ్యాచ్లో దూబే బాగా ఆడాడు, మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. సో ఐ థింక్ ఈ కాంబినేషన్ మెల్లమెల్లగా కాంబినేషన్ చేసుకుంటూ వెళ్ళాలనిపిస్తోంది. అండ్ సూర్య, తిలక్, అభిషేక్, వీళ్ళందరికీ, అభిషేక్ పక్కన పెట్టండి, సూర్య, తిలక్కి, హార్దిక్కి సౌత్ ఆఫ్రికా మీద మంచి కొట్టే రికార్డులు ఉన్నాయి. సో హోప్ఫుల్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సూర్యకుమార్ యాదవ్ టు ప్లే ఎ వెరీ కీ రోల్. సో సూర్యకుమార్ ఆడితే మ్యాచ్ ఉన్నాడంటే సైడ్ పాజిటివ్గా ఉంటుంది. సో ఓకే, మరి చూద్దాం సౌత్ ఆఫ్రికా టీం మీద మన ఇండియన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అలాగే నెక్స్ట్ మ్యాచెస్ కూడా మనం ఇలాగే అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూసారు కదా, సూర్యకుమార్ యాదవ్కి అలాగే తిలక్ వర్మకి ఒక మంచి రికార్డ్ అనేది అయితే ఉంది సౌత్ ఆఫ్రికా మీద. మరి సౌత్ ఆఫ్రికా మీద మన వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేది సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మ్యాచ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. సో ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సందీప్ని ఏదైనా అడగాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతాను. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.